హాయ్ అండి, శ్రీశైలంలో మా జర్నీ అయితే కొనసాగుతుంది. ఇప్పుడైతే శ్రీశైల శిఖరం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి శ్రీశైల శిఖరాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి నంది విగ్రహం నుంచి శ్రీశైల శిఖరాన్ని అయితే చూస్తే మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు అని చెప్పి పురాణాల ద్వారా మనకైతే తెలుస్తూ ఉంది. ఇక్కడైతే ఒక బైనాక్యులర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని నుంచి 10 రూపాయలు చెల్లించి మనం శ్రీశైల శిఖరాలను అయితే చూడొచ్చు. ఈ బైనాక్యులర్ ద్వారాగానే శ్రీశైల శిఖరాలు అంతంత మాత్రంగా కనిపిస్తున్నాయి. మనం చాలా హైట్లో ఉన్నాం కాబట్టి, అలాగే మంచు ప్రభావం ఎక్కువ కనిపిస్తున్నట్టుగా ఉంది. దానివలన ఈ బైనాక్యులర్ ద్వారానే శ్రీశైల శిఖరాలు స్పష్టంగా కూడా ఏమాత్రం కనిపించట్లేదు. ఇది అసలు మ్యాండేటరీ కూడా కాదు. ఇది జస్ట్ మనకి ఆ నంది విగ్రహంలో నుంచి చూడటానికి అంత మాత్రంగా కనిపించవు కాబట్టి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైతే ఆ నంది విగ్రహం ద్వారాగా శ్రీశైల శిఖరం మీద ఉన్న శిఖరాలని చూస్తారో వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు అని చెప్పి పురాణాల ద్వారా మనకైతే తెలుస్తుంది. యాక్చువల్గా అయితే అక్కడ నంది విగ్రహం దగ్గర నవధాన్యాలు పోసి ఆ నందిని గుండ్రంగా తిప్పి ఆ తర్వాత నందిలో నుంచి ఇలాగ మనం శ్రీశైల శిఖరాలను అయితే చూడాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఎవరు కూడా దీనికి సంబంధించి చెప్పేవాళ్ళు కానీ ఎవరు లేరు. దీన్ని కొంచెం ఆదరణకు నోచుకోవట్లేదేమో, పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదేమో. దీని గురించి చెప్పేవాళ్ళు కూడా ఒకళ్ళు ఉంటే బాగుండేది దేవస్థానం తరపున అని నాకైతే అనిపించింది. అందరూ కూడా దాన్ని నవధాన్యాలు వేయకుండా జస్ట్ అలా ఇలా కదిలిచ్చి చూస్తున్నారు. అది కొంచెం నాకు మంచిగా అనిపించలేదు. ఇక్కడ మనం శ్రీశైల శిఖరం చూసిన తర్వాత కిందకు వస్తే శిఖరేశ్వర స్వామి వారు అని చెప్పి మళ్ళీ మనకి మహాశివుడి శివలింగం అయితే ఇక్కడ దర్శనమిస్తుంది. శిఖరేశ్వరం అని చెప్పి ఇక్కడ స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఆల్మోస్ట్ ఒక 5.5 కిలోమీటర్స్ అయితే మనం శ్రీశైలం టెంపుల్ వరకు అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది. అలా జర్నీలో మనకి దారిలో అయితే మళ్ళీ కొన్ని ప్రాముఖ్యత కలిగిన టెంపుల్స్ అలాగే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనం జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ప్రతి ఒక్కరు కూడా మనకి దారిలోనే శిఖరం అయితే కనిపిస్తుంది. కానీ బస్సులో కానీ అలాగ వస్తే ఇక్కడ కొంచెం కష్టమే. ఎవరైనా ప్రైవేట్ వెహికల్స్ కానీ ఇలాగ బైక్ కార్ జర్నీ అయితే ఇక్కడ అన్నీ కూడా మనం చూసుకొని వెళ్ళటానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మేము బైక్ జర్నీతో అయితే రావడం జరిగింది. ఎందుకంటే మనం వచ్చాము అంటే అక్కడ సంబంధించిన ప్రతి ఒక్కటి చూడాలి అన్న ఇంటెన్షన్ అయితే నాకుంటుంది. ఎందుకంటే చాలా లాంగ్ జర్నీతో వస్తాము, మళ్ళీ వచ్చి చూడటం అయితే కుదరదు. అలాగే వీలున్నప్పుడే అన్నీ కూడా కవర్ చేసుకొని వెళ్ళాలి కాబట్టి ఆ ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కటి చూడవచ్చు అన్న ఇంట్రెస్ట్ తోటే బైక్ జర్నీతో అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనకి చాలా దగ్గరలోనే మళ్ళీ ఒక టెంపుల్ అయితే వస్తుంది. దాన్ని హటకేశ్వర స్వామి టెంపుల్ అంటారు. అలాగే అక్కడ మనకి దారిలో పాలదారులు పంచదారులు అని చెప్పి సహజ జలపాతం లాగా, అంటే ఒక వాటర్ ఫాల్స్ లాగా పైనుంచి పడుతూ ఉంటాయి. అవి కూడా మనకైతే కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఒకే ఫ్లోలో అక్కడ వాటర్ పడుతుండటం, స్వచ్ఛంగా ప్యూర్గా వాటర్ ఉండటం అనేది కూడా ఇక్కడ ఉన్న మరొక ప్రత్యేకత. అక్కడికైతే మనం వచ్చేసాము. రైట్ సైడ్లో మనకి ఇక్కడ పాలదారులు పంచదారులు అని చెప్పి రైట్ సైడ్లో అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లోనే హటకేశ్వర స్వామి వారి టెంపుల్ అని కూడా ఉంటుంది. చూసినైతే రైట్ సైడ్లో పాలదారులు పంచదారులోనే ఉంటుంది. మేమైతే ప్రజెంట్ ఇక్కడికైతే వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ టైం అయితే 3:30 అయింది కాబట్టి రిటర్న్ జర్నీలో ఈ రెండు ప్లాన్ చేసుకున్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం సాక్షి గణపతి స్వామి వారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. శ్రీశైలం వచ్చిన వాళ్ళు మొదటగా ఇక్కడ సాక్షి గణపతిని అయితే దర్శించుకొని మన గోత్రనామాలు చెప్పుకొని స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి. శివునికి దగ్గరగా ఉంటారు కాబట్టి విఘ్నేశ్వర స్వామి వారు మనం వచ్చినట్టుగా ఆ మహాశివునికి చెప్తారు అనేది ఇక్కడ పురాణాల ద్వారా తెలియజేయబడుతుంది. మొదటైతే ఈ సాక్షి గణపతి ఆలయాన్ని అయితే నేను దర్శనం చేసుకున్నాను. అండ్ ఇక్కడ శ్రీశైలం వచ్చాము, సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చాం. ఫస్ట్ మనం శివయ్య దర్శనానికి ముందుగా ఖచ్చితంగా ఇక్కడ సాక్షి గణపతిని దర్శించుకొని ఇక్కడ మొక్కుకున్న తర్వాత శ్రీశైలం వెళ్ళాలంటారు. కాబట్టి దారిలో అయితే ఫస్ట్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోనే తగులుతుంది. ఒక జస్ట్ ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఏముంటుంది టెంపుల్, 4 కిలో. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాం, స్వామి దర్శనం చేసుకున్నాం సాక్షి గణపతిది. ఇక సాక్షి గణపతి ఆలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం శ్రీశైలం టెంపుల్కి అయితే మన ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 4.5 కిలోమీటర్స్ బిలో ఉంటుంది టెంపుల్ అయితే. స్ట్రైట్గా ఎగ్జాక్ట్గా మనం స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఇక్కడ మనం శ్రీశైలం ఎంట్రన్స్లో ఒక
చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ నైట్ 8 గంటల తర్వాత ఎవరి వెహికల్స్ కూడా కిందకి పంపించరు. అలాగే మనం వస్తున్న దారిలో కూడా కింద కూడా ఒక చెక్ పోస్ట్ అయితే చూసాం కదా, అక్కడ కూడా నైట్ 8 గంటల తర్వాత ఎటువంటి వెహికల్స్ అయితే ఎలవ్ చేయబడవు. ఎందుకంటే ఇది డీప్ ఫారెస్ట్, నల్లమల్ల కొన్ని వందల ఎకరాలు, అలాగే అభయారణ్యం, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రయాణాలు చేయడానికి అయితే నిషేధం. ఇక్కడ నుంచి అయితే మనం కంటిన్యూ అవుతున్నాము. ప్రతి చోట కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి అనేది క్లియర్గా అయితే బోర్డులు అయితే పెట్టడం జరిగింది. మనం స్ట్రైట్కి వెళ్తే టెంపుల్కి అయితే వెళ్తాము, అలాగే పోలీస్ స్టేషన్ ఉంటుంది. రైట్ కనుక లెఫ్ట్కి తీసుకుంటే టూరిస్ట్ పార్కింగ్ ప్లేసు, అలాగే పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ మనం గమనించుకోవచ్చు. ఎంతెంత దూరం ఎటు వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని క్లియర్గా అయితే పెట్టారు. అలాగే ఇక్కడ మధ్యలో దారిలో ఇట్లా శివలింగాన్ని, అలాగే మహాశివుడు, పార్వతీ అమ్మవారు ఇలా విగ్రహాలను అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. అవన్నీ కూడా చూసుకుంటూ మనం ముందుగా అయితే వెళ్ళిపోతున్నాము. అలాగే ఇక్కడ దర్శనం టైమింగ్స్ కూడా సాయంత్రం 8:30 వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ తర్వాత దర్శనం అయితే ఉండదు. తగిన విధంగా మనమైతే దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేసుకోవాలి. నైట్ అయితే ఇక్కడ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. అలాగే రూమ్స్ ఫెసిలిటీసు వీటన్నిటికి సంబంధించి కూడా మనం రూమ్ కావాలి అంటే కేంద్ర విచారణ కార్యాలయం అని చెప్పి అక్కడ ఎంక్వైరీ సంబంధించిన ఒక బిల్డింగ్ కూడా ఉంది. అది కూడా ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో మనకి రోడ్డుకి రైట్ సైడ్లో అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి రూమ్స్కి సంబంధించిన ఎటువంటి వివరాలు కావాలన్నా కూడా అక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు. అలాగే దేవస్థానానికి సంబంధించిన వివిధ రకాల కాటేజెస్, రూమ్స్ కూడా ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనం వేకెన్సీ ఏమైనా ఉన్నాయా అనేది కూడా క్లియర్గా కనుక్కొని మనం రూమ్స్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము వెళ్ళిన టైంలో అయితే పెద్ద హడావుడి కూడా ఏం లేదు కాబట్టి రూమ్ అయితే ఈజీగానే దొరికింది. అలాగే ఇక్కడ శ్రీశైలం కొండ మీద టెంపుల్ దగ్గరలో ఉన్న మరొక విశేషం ఏంటంటే ఇక్కడ అనేక రకాల కులాలకు సంబంధించిన సత్రాలు ఉన్నాయి. యాక్చువల్గా వాటిని అన్నదాన సత్రం అని చెప్పి వాళ్ళైతే పేర్లు పెట్టుకున్నారు, కానీ అవన్నీ కూడా రూమ్స్. మనకి రైట్ సైడ్లో కనిపిస్తున్న బిల్డింగే ఎంక్వైరీ బిల్డింగు, రుద్ర డార్మెటరీ. అలాగే అక్కడ రూమ్స్ ఉంటాయి. అలాగే డార్మెటరీ అంటే మనకి ఇక్కడ చాలా ఒక స్పెషాలిటీ ఏంటంటే శ్రీశైలంలో మంచాలు కూడా, అంటే డార్మెటరీలో మంచాలు కూడా ఉంటాయి. 50 రూపీస్కి మంచాలు వస్తున్నాయి. అలాగే కొంచెం మనం లగేజ్ ఇవన్నీ పెట్టుకోవాలి, కొంచెం కంఫర్ట్గా ఉండాలంటే 100 రూపాయలు ఇస్తే కనుక ఆ బెడ్స్ అవన్నీ కూడా మంచాలతో సహా ఇస్తున్నారు సింగిల్గా వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే మాత్రమే ఒకళ్ళకి మించి ఉంటేనే రూమ్స్ ఇస్తారు. సింగిల్గా వచ్చిన వాళ్ళకి రూమ్స్ అయితే ఉండవు కాబట్టి అలా ఉన్న దగ్గరికి వెళ్ళి మనం మంచం తీసుకొని 50 రూపీస్కి 100 రూపీస్కి అక్కడైతే మనం ఆ నైట్ అయితే స్టే చేయొచ్చు. అలాగే తక్కువ ఖర్చుతోటి కూడా అయిపోతుంది. ఇప్పుడు మనకి స్ట్రైట్గా గుడికి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్లో, అంటే మనం గుడి ఎదురు పక్కకే ఉన్న లైన్లో వెళ్ళిపోతూ ఉంటే స్ట్రైట్గా రకరకాల క్యాస్ట్లకు సంబంధించిన సత్రాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏ క్యాస్ట్ వారికైనా కూడా రూమ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారంట, మనం ఎంక్వైరీలు అడిగితే చెప్పారు. ఎస్పెషల్లీ కార్తీక మాసం శ్రీశైలం అంటే మహాశివరాత్రి జరిగే టైంలో తప్పకుండా ఏ క్యాస్ట్ సత్రంలోనైనా ఎవరికైనా సరే రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ 500 నుంచి 1000 రూపీస్ వరకు అయితే ఏసీ రూమ్స్ అలాగైతే అందుబాటులో ఉన్నాయి. అలాగే మనం కేంద్ర ఎంక్వైరీ కమిటీ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కూడా రూమ్స్ అయితే తీసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడ ఖాళీలు అయితే ఉన్నాయో అక్కడ మనం వెళ్ళి రూమ్స్ తీసుకోవచ్చు అంటారు. ఇక్కడైతే ఆధార్ కార్డు అయితే మ్యాండేటరీగా వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు మన నోట్ చేసుకొని మన వివరాలు అయితే మళ్ళీ ఇచ్చేస్తారు. ఇక్కడ సత్రాలు అయితే చాలా బాగున్నాయి. కొన్ని అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. కొన్ని పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు తప్పక ప్రతి ఒక్కరు కూడా రూమ్స్ అయితే అందరికీ అన్ని కులాల వారికి అయితే ఇస్తారు. ఇక ఇది ఒకటి స్పెషల్గా ఉందన్నమాట. అలాగే మనం ఇక్కడ దర్శనం టైమింగ్స్ అయితే 8:30 కాబట్టి మేము వెంటనే ఆ రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ 500 రూపీస్ అయితే చెప్పారు. కొంచెం మనం లోపలికి వెళ్ళే వరకు ఆ రూమ్ ఎలా ఉందో తెలియదు కాబట్టి మాకు ఒక సత్రంలో ఇచ్చారు. బయట నుంచి చూస్తే బిల్డింగ్ అయితే సూపర్ జబర్దస్త్గా ఉంది. లోపలికి వెళ్తే అటర్ ఫ్లాప్ అన్నట్టుంది. కనీసం పిల్లోస్కి కవర్స్ కూడా లేవు. ఆ రూమ్లో ఆ బెడ్ మీద కనీసం మనం నైట్ టైం కప్పుకోవడానికి దుప్పటి కానీ అటువంటివి కూడా ఏర్పాటు చేయలేదు. అది కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. 500 రూపీస్ అయితే తీసుకున్నారు. ఏసీ రూమ్ అయితే 1000 రూపీస్ అని చెప్పారు. ఈ ఒక్కటి నాకు కొంచెం నచ్చలేదు. కానీ మనం కేవలం నైట్ స్టే చేయడానికి కాబట్టి తప్పదు, అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇక్కడ కొంచెం ఇది ఒకటి నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. తిరుపతిలో 50 రూపీస్కి 100 రూపీస్కి చాలా మంచిగా రూమ్స్ అనిపిస్తుంటాయి.
ఇక్కడ మాత్రం తెలియదు, బాగలేదు. కాకపోతే మనం వాళ్ళు ఇచ్చిన రూమ్లో అడ్జస్ట్ అవడం తప్పక అంతకు మించి మనకి వేరే అవకాశమే తెలియదు. ఇక మనకి ఆల్రెడీ ఇప్పుడు 5 అయింది కాబట్టి కొంచెం బైక్ జర్నీ చేశాం కాబట్టి రిలాక్స్ అయ్యి రీఫ్రెష్ అయ్యి మళ్ళీ టెంపుల్లో దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రూమ్ తీసుకున్నామండి, 500 పడింది 24 అవర్స్కి. ఓకే, అంత మంచిగా లేదు, అంత బ్యాడ్ అని కూడా లేదు. యాక్చువల్గా అయితే నేను అంటే ఇక్కడ ఏదో కనపడే షాప్లో దీంట్లో తీసుకున్నా అంటే మన రూమ్స్ ఉంటాయి కదా, అవైలబుల్ ఉన్నాయి అన్నారు, తీసేసుకున్నాను నేను ఇక్కడ. నేను మొబైల్లో మనం యూట్యూబ్లో వీడియోస్ పెట్టారు, వాటిలో చూసాను. కొంచెం వాటంత మంచిగా అనిపించదా, ఏదో కనపడింది. ఓకే, మనం రూమ్ లోపలికి వచ్చేదా తెలియదు కదా ఎలా ఉంటుందో, తీసేసుకున్నాక లోపలికి వస్తే ఎలా ఉంటాయి. 500 తీసుకున్నారు ఇది రూమ్ రేట్. ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయన్నారు కానీ అసలు ఆల్రెడీ మనకి ఇది వాతావరణం చల్లగా ఉంది, కూల్ టైం కాబట్టి ఇంకా ఆ ఏసీ రూమ్ అదంతా బెస్ట్ అనిపించింది. నాట్ బ్యాడ్. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి టెంపుల్ ఎదురుగా దగ్గరలో ఉన్న ఒక హోటల్కి అయితే వచ్చేసాము. ఎందుకంటే మధ్యాహ్నం ఎప్పుడు వినుకొండలో టిఫిన్ చేసాము, ఒక చపాతి. ఆ తర్వాత బాగా కొంచెం ఆకలిగా అనిపించింది. ఇక్కడికి వచ్చి నేను ఒక దోశ అయితే ఆర్డర్ చేశాను, సాంబారు చట్నీ అయితే ఇచ్చారు. 50 రూపీస్ తీసుకున్నారు. గుడికి ఎదురుగానే మనకి హోటల్స్ అయితే ఉన్నాయి. ఇంకా వెంటనే ఆ టిఫిన్ అయితే చేసేసి దర్శనం టైం కూడా అయిపోతుంది. 8:30 వరకే అలౌ చేస్తారు. ఇక్కడ ఏంటంటే 8:30 వరకు లోపలికి మనల్ని తీసుకెళ్ళి అక్కడ రూమ్స్లో మనల్ని కొంతసేపు వెయిటింగ్ హాల్స్లా ఉంటాయి కదా, అక్కడైతే కూర్చోబెట్టారు. అందరినీ ఒక్కసారిగా 8:30కి అయితే లోపలికి అయితే అలౌ చేశారు. మేము 50 రూపీస్ దర్శనం కానీ అలా తీసుకున్నాం, శ్రీగిరి దర్శనం అనుకున్నాం. కానీ ఎందుకు అంత క్రౌడ్ లేదు కదా, ప్రశాంతంగా వెళ్ళిపోదామని చెప్పి ఉచిత దర్శనానికి వెళ్ళాము. కానీ మా అదృష్టం కొద్ది కూడా చాలా దగ్గరగా స్వామివారిని అయితే దర్శించుకున్నాము. అలాగే అమ్మవారిని కూడా చాలా ప్రశాంతంగా, ఆల్మోస్ట్ ఇంకా కొంచెం అక్కడున్న సేవకులు వాళ్ళందరూ కూడా మమ్మల్ని కొని అలాగే వచ్చిన భక్తులందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇచ్చారు. చాలా దగ్గరగా ఎక్కువ సమయం. ఇది మాత్రం చాలా దర్శనం మాత్రం అద్భుతంగా జరిగింది. మామూలుగా ఏదైనా స్పెషల్ డేస్లో వస్తే మనకి అటువంటిది చూడటం కూడా ఇంపాసిబుల్ కాబట్టి నార్మల్ డేస్లో వచ్చాం కాబట్టి మాకు దర్శనం కూడా చాలా ప్రశాంతంగా అయింది. ఇక్కడ మధ్యలో దారిలో వెళ్తుంటే ఒక చిన్న అమ్మవారి టెంపుల్ అయితే కనిపించింది, లోపలికి కూడా అయితే వెళ్ళాము. తర్వాత మొబైల్ ఫోన్స్ అయితే లోపలికి అయితే వెళ్ళలేదు, లాకర్స్లో అయితే తప్పనిసరిగా అందరూ పెట్టుకోవాల్సిందే. అండి, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 8:30 వరకు మాత్రమే అలౌ చేస్తాం లోపలికి అన్నారు. కానీ మనం 8:30కి దర్శనం క్లోజ్ చేస్తాం అనుకున్నాం, కానీ అందరిని 8:30 వరకు ఆ క్యూ లైన్లో పంపించారు. క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత అందరినీ కలిపి ఒకేసారి వదిలేరు. నేనైతే ఉచిత దర్శనానికి వెళ్ళాను, ఎందుకంటే కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది కదా. శ్రీగిరి దర్శనం 300 లేదా 150 రూపీస్ ఎందుకు లేదు, నార్మల్గా వెళ్ళాను, అంత అడవుడిగా అయితే లేదు. కాకపోతే మేము 8:30 క్లోజ్ చేస్తారేమో అనుకుని నేను ముందే వెళ్ళాను, 7:30 కల్లా వెళ్ళాను. ఆ గంట సేపు అక్కడ కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు, కొంచెం ఉప్మా అయితే పెట్టారు అల్పాహారం లాగా. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి లడ్డూలు అయితే తీసుకున్నాను. లడ్డూలు ఇది 20 రూపీస్ పడింది, చిన్న లడ్డు. బయటకు వచ్చినాక అక్కడ స్వామివారిది టెంపుల్ అల్పాహారం అది భోజనం ఉంటుంది కదా, అన్నదానం జరుగుతూ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తిందాం అనుకున్నాను. అక్కడ క్లోజ్ అన్నారు. ఇది నాకు కొంచెం నిరుత్సాహానికి గురయ్యాను, ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బయట కొనుక్కొని తినలేక కాదు, ప్రసాదం తిందాము, అన్న ప్రసాదం తిందాం అనుకుంటారు స్వామివారిది. కానీ వాళ్ళు క్లోజ్ చేశారు. 9:15 కల్లా క్లోజ్ అయిపోయింది. మేము దర్శనంకి వెళ్ళింది 8:30కి వెళ్ళాను. 8:30కి వెళ్ళినప్పుడు బయటకు వచ్చేసరికి 9:15 అయింది. 9:15 కల్లా క్లోజ్ చేస్తే అన్నదానం ఎక్కడ తింటాము? నాకు అంటే వేరే మన అదర్ టెంపుల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఒక్కటే డిసప్పాయింట్మెంట్ అనిపించి నాకు నచ్చలేదు అనమాట ఈ విషయం అయితే. అలాగే దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. ప్రశాంతంగా నిదానంగా చూడనిచ్చారు. దగ్గరగా వెళ్ళాను, సాధ్యమైనంత దగ్గరికి వెళ్ళి చూసాము, కొంచెం ఎక్కువసేపు చూడనిచ్చారు. మల్లికార్జున స్వామి వారిని కానీ అలాగే బ్రహ్మరాంబదేవి అమ్మవారిని కానీ చాలా బాగా చూడనిచ్చారు. ఇది మాత్రం హ్యాపీ అనిపించింది అనమాట. ఈ ఒక్క విషయంలో మాత్రం ఫోన్స్ అలౌ చేయలేదు టెంపుల్ దగ్గరికి. అక్కడ లోపల లాకర్ ఉంది, ఆ లాకర్లో పెట్టేశారు. అక్కడ దానికి 10 రూపీస్ తీసుకున్నారు ఫోన్కి వచ్చేసి.
అక్కడ ఫోన్ పెట్టడం వల్ల ఆ దగ్గరలో కొన్ని అయితే వీడియోస్ తీశాను, కానీ మొత్తం అంటే ఆ టెంపుల్ సరౌండింగ్స్ అది కూడా తీయడానికి వీలు పడలేదు. నేను మళ్ళీ ఫోన్ తీసుకుని బయటకు వచ్చేటప్పటికే కొంచెం ఎక్కువ దూరంకి వచ్చాం, గుడి టెంపుల్కి దూరంగా వచ్చామన్నమాట. కొంచెం ఆ గుడి ప్రాంగణంలో ఉన్న ఇవి ఉంటాయి కదా షాపింగ్ కాంప్లెక్స్, అదైతే కొన్ని అయితే తీశాను. ఈ రోజుతో డే 1 అయితే క్లోజ్ అయిపోయింది. రేపు కొంచెం ఆ పాప వినాశనం, ఇంకా అటకేశ్వర స్వామి వారి టెంపుల్ అవి ఉంటాయి కదా, అటు వెళ్ళి కూడా తీయడానికి అయితే నేను ప్లాన్ చేస్తాను. నాకు తెలిసిన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను, మీకు ఉపయోగపడుతున్నాను ఇంటెన్షన్ తోడైతే నేను ఈ వీడియో తీయడం జరిగింది. ఏమాత్రం మీకు నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తుంటే కనుక ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.